ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మీరు తప్పు చేసి మాపై ఎదురు దాడ అంటూ కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక కాళేశ్వరం కట్టిన ఏడాదికే బయటపడ్డ లోపాలు. సో కాళేశ్వరంపై జరిగిన సమీక్ష ఏదైతే ఉందో అందులో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. స్వయంగా ఇంజనీర్ లేఖ రాసినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదు గతంలో అని కూడా ఆరోపించారు. సో అందుకే మూడేళ్లకే కాళేశ్వరం అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇది నిర్వాకం కాదు, విధ్వంసం. మీరు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష పడద్దు. సో మరమ్మతు బాధ్యతలు మీకు ఎందుకు అప్పగించాలో వివరించండి అంటూ కూడా గత ప్రభుత్వాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే అంచనా ఉందో సుమారు 38,000 కోట్ల ప్రాజెక్ట్ అంచనా కాస్త 1,47,000 కోట్లకు చేరినట్టు కూడా ఆయన ఆరోపించారు. సో ఇంత ఖర్చు చేసినా కూడా ప్రాజెక్టు వల్ల ఏవైనా ఉపయోగం ఉందా అంటే అది కూడా లేదు అంటూ కూడా కొన్ని తీవ్ర ఆరోపణలే చేశారు. ఇక డిజైన్ల నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈరోజు ఇలా చర్చించుకునే అవకాశం ఉండేది కాదు కదా అన్నారు. ఇక తానే డిజైన్ చేశానని ఆ రోజు చెప్పిన కేసీఆర్ ఈ రోజు తనపై ఈ భారాన్ని ఎందుకు మోసుకోవట్లేదు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక అహ్మదాబాద్ 2008 వరుస పెళ్లుల కేసు, అందులో 38 మంది దోషులకు మరణ శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. ఇక్కడ మరో 11 మందికి జీవిత ఖైదు. గుజరాత్ హైకోర్టు తీర్పు ఇది. సో మృతుల కుటుంబాలకు 10 లక్షలు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ధరణి అక్రమాలపై సిట్ రానుంది. ఇక రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీకి చెందిన సీనియర్ అధికారులు ఈ బృందంలో సభ్యులు కూడా కానున్నారు. 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి. ఇక నేడు రేపు మార్గదర్శకాలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఇక అక్రమాల వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్టు కూడా ఇప్పుడిప్పుడే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్యులు. ఇక ముగ్గురిని నిందితులుగా చేర్చుతూ సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనుబంధ అభియోగ పత్రాన్ని కూడా సిద్ధం చేసింది. ఇక మట్టి దిబ్బ రుద్ర రూపం ఇక్కడ చూసుకోవచ్చు. సో కేరళలోని వాయనాడ్లో ముప్పడి టన్నెల్ ప్రాజెక్ట్ కల్లాడి వద్ద మట్టి దిబ్బ కరిగి దూసుకొచ్చిన బురద ప్రవాహం. సో కొండ చర్యలు విరిగిపడడంతో వాయనాడ్లో 3 దుర్మరణం, 10 మందికి పైగా గాయాలు, మరో 5 మంది గల్లంతైనట్టు కూడా తెలుస్తోంది. ఇక సింగరేణికి తాడిచెర్ల టు గనులు వేలం లేకుండానే కేటాయింపు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక సింగరేణి సంస్థకు వేలం వేయకుండా తాడిచెర్ల టు బొగ్గు గనులు కేటాయించినట్టు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇక ఇటీవల కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు సింగరేణి యాజమాన్యం సహా తాడిచెర్ల టు గనులను కేటాయించాలని డిమాండ్ చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక 2020 తర్వాత ఇలా వేలం వేయకుండా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు గనులను కేటాయించడం ఇదే మొదటిసారి అంటూ కూడా స్పష్టం చేశారు. న్యాయపరంగా చాలా సలహాలు తీసుకున్న తర్వాతే ప్రత్యేక అధికారులతో తాడిచెర్ల టు గనుల కేటాయింపు పత్రాలపై సంతకాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. కన్విన్స్ చేస్తే కేసీఆర్ కు బెరేజ్ లో అప్పగిస్తాం. సో మరొకసారి చూసుకుందాం ఇక్కడ. సో కాళేశ్వరం ప్రాజెక్టు పై సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో గత కొన్ని రోజులుగా అటు గత ప్రభుత్వం ఇటు అధికార పార్టీ కూడా అక్కడ పర్యటనలు చేస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. ఇక వారం రోజులు బ్యారేజుల్ని కేసీఆర్ కు అప్పగించాలన్న కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్ గా సీఎం చేసిన వ్యాఖ్యలు. ఇక ఒప్పిస్తే వచ్చే 3 ఏళ్లు ఆయనకే అప్పగిస్తాం. ఏం చేస్తాడో చెయ్యని కాంట్రాక్టర్లను తొలగించి ఆయన్నే హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్ను కూడా చేస్తామంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు సీఎం. ఇక చేసిన నేరం ఘోరం తెలిసే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పేవారిని ఊరు మీదకి వదలరాదు. ఆయన స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు కూడా సిద్ధమే అంటూ కూడా సవాల్ విసిరారు ఆయన. అవుట్ సోర్సింగ్ వివరాలు, డిజిటలైజేషన్. సో కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందుతాయి అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా ముందు ఉన్నట్టుగానే పరిస్థితి ఉన్నట్టు, వేతనాలు రాకుండా జీతాలు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను కూడా సిద్ధం చేసింది. ఇక దాని ద్వారా 1వ తేదీనే జీతాలిచ్చే చర్యలు తీసుకోండి. డిజిటలైజేషన్ కోసం ప్రత్యేకంగా కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించాలి అంటూ కూడా సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే అధికారులకు సైతం ఆదేశాలు కూడా చేశారు ఆయన.
ఇక పిల్లల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డమే కాదు, వారి బిడ్డలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, వారితోనే పరిపూర్ణ తెలంగాణ సంపూర్ణమైతుంది అంటూ కూడా కామెంట్ చేశారు. పేద పిల్లలకు బలమైన పౌష్టిక ఆహారం ఇచ్చేందుకే మనం బాలామృతం తీసుకొచ్చాం. ఇక నాచారంలో బాలామృతం ప్లాన్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి.